అభ్యుత్థానమధర్మస్య అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలతోటి అధర్మం పేట్రేగుతుంటే అది పెద్దల సభ ఎట్లయితుంది, కాంగ్రెస్ సభ అవుతుంది, కురుసభ అవుతుంది. ఈ కురుసభలో కాంగ్రెస్ కి వత్తాసు పాడుతున్న బీజేపీ ఎమ్మెల్యేలు కూడా కురుసభలో ఒక్కరైర్రు, భాగమైర్రు మిత్రులారా. అందుకే తెలంగాణ సమాజమా ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ పెద్దల సభలో నిజాలను పక్కదారి పట్టిస్తూ దొంగ మాటలు చెప్తూ లంగ పనులు చేస్తున్న లుచ్చగాళ్ళ బండారం బయట పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగృతతోటి ఆలోచన చేయండి మిత్రులారా. అసలు ఏం జరుగుతుంది? ఇద్దరు ఉల్లంఘనులే. ప్రభుత్వ భూముల్లో సర్కార్ పెద్దల మైనింగ్ దందా, వారి శాఖలనే వాళ్ళ చట్టాల్ని తుంగలో దొక్కుతూ క్రషర్ ముసుగు, అక్రమాలకు అడుగు, పాత అసైనీలను ముందర పెట్టి రాఘవ కన్స్ట్రక్షన్ డ్రామా. ఉమ్మడి రాష్ట్రంలో దిల్ కంపెనీకి ఇచ్చిన భూముల్ని, నాటి సమైక్య రాష్ట్రంలో దిల్ కంపెనీకి ఇచ్చిన భూముల్ని స్వరాష్ట్రం వచ్చినాక, తెలంగాణ తెచ్చుకున్నాక కేసీఆర్ వాటిని స్వాధీనం చేసుకున్నాడు. కొత్వాల్గూడలో నేటికి ప్రభుత్వ భూమి 350 ఎకరాలు. ఆ భూమి మీద ఆ క్రషర్ల పేరు మీద ఇస్తున్న దందాని హరీష్ రావు ఒక్కొక్కటి అద్భుతంగా బయట సమాజానికి చెప్తుంటే పాపం రేవంత్ రెడ్డి నీళ్లు తాగే పరిస్థితి వచ్చింది. నీళ్లు తాగిచ్చిండు వాస్తవంగా. నిజంగా కొన్నిసార్లు హరీష్ రావుని చూస్తుంటే కురుసభే కాదు, అది పద్మవ్యూహే కానీ పటా పంచలు వేస్తున్న హరీష్, ఆయన హోంవర్కే కానీ, ఆయన కమిట్మెంటే కానీ, ఊరికే ఆయనను అసెంబ్లీ టైగర్ అండి. తెలంగాణ ప్రజల ఆకాంక్షని తన గుండెల్లో పెట్టుకొని తెలంగాణ కోసం ఎక్కడికైనా రాగల ఒకే ఒక్క నాయకుడు హరీష్. ఇలా హరీష్ ఆ కురుసభనందరినీ కకావికలం చేస్తూ ఒక్కొక్కరికి నీళ్ళు తాగిస్తుంది మిత్రులారా. మంత్రులు అయితే ముఖం సాటేసి పారిపోయారు. ఇవన్నీ సమాధానం చెప్పలేక ఇట్లా అచ్చోసిన కత్తుల కోలాటం మాట్లాడట, ఖబర్దార్ ఖబర్దార్ ఖబర్దార్. ఇట్లాంటి అసెంబ్లీలో వచ్చోసిన ఆంబోతు లెక్క ఇట్లాంటి వాళ్ళతో మాట్లాడిస్తుంటే హరీష్ రావులు భయపడతాడా? యుద్ధం ఆపుతాడా? మిత్రులారా, ఒకసారి ఆలోచన చేయండి. ఇట్లాంటి అచ్చోసిన ఆంబోతుల్ని సమైక్య రాష్ట్రంలో ముక్కు శిఖాలేసి మూలవండ పెట్టిండు, తరిమి కొట్టిండు. అట్లాంటి హరీష్ రావు మీద ఇట్లాంటి వాళ్ళు డైవర్షన్ డ్రామా ఒక్కొక్కటి కాదు, మీకు సూక్ష్మ మిత్రులారా. ఇది కాంగ్రెస్ ట్విట్టర్. ఇగో ఈయన తతంగం చూడరు, మీరు వింతగా ఉంటుంది. ఇంకా కడియం శ్రీహరి ఉద్యమకారుడట. అయ్యా సిరిసిల్ల ఏమలాడ ప్రజలారా, ఈయనను ఒకసారి ఏం చేయాలి? కడియం శ్రీహరి మళ్ళొసరి ఆయన మాటలు ఎన్నుర్రి. ఉద్యమకారుడట కడియం శ్రీహరి. ఇక సంకనాకుడు ఒకటే తక్కువైంది. ఆది సీన్కి చిగ్గుండాల సీన్ అన్న. కడియం శ్రీహరి ఏ పార్టీ, ఆయన చరిత్ర ఏంది, ఆయన గతమేంది, ఆ గతానికి నువ్వు మెరుగులు అద్దుడేంది, అసలు నీకేమైనా సిగ్గుందా, శరముందా, అసలు నువ్వు ఎమ్మెల్యేవేనా, నీకు ఆ సోయి ఉందా? నీకు కడియం శ్రీహరి గురించి చెప్తా ఇనుగా. కడియం శ్రీహరి గురించి మన లోకల్ ఎమ్మెల్యే మాట్లాడుతుంటూ ఏమంటుండు తెలుసా? అసెంబ్లీలో కబ్జాల మీద కడియం శ్రీహరి మాట్లాడడం సిగ్గుచేటు. ఫారెస్ట్ అధికారులను, కలెక్టర్లను బెదిరించి దేవునూరు ఫారెస్ట్ భూముల్ని కొల్లగొట్టిన దొంగ చరిత్ర కడియం శ్రీహరిది. ఓటు కేసులో రేవంత్ రెడ్డికి రెడీగా దొరికిన రేవంత్ రెడ్డి కడియం శ్రీహరి గురించి మాట్లాడడానికి ఖండిస్తున్నా అంటున్నాడు. అట్లాగే కడియం శ్రీహరి అవకాశవాది, రాజకీయ పార్టీలను ఫిరాయించడంలో సీనియారిటీ. ఆయన సీనియర్ నాయకుడు కాదు, పార్టీలను మార్చడంలో సీనియారిటీ. ఆయన పార్టీలు మార్చడంలో సీనియారిటీ. ఆయన చేసిన ప్రతి శాఖలో అవినీతి పడడం ఆయన అలవాటు. కడియం శ్రీహరి అంటే ఖల్నాయకు. కడియం అనుచరుడు గోరంత బలరాం ఆధ్వర్యంలో 10% కమిషన్లతో అవినీతి చేసిండు. బినామీ పేర్లతో సింగపూర్, మలేషియా అక్రమ ఆస్తులు సంపాదించిండు. విద్యాశాఖగా ఉన్నప్పుడు ప్రమోషన్ల పేర్లతో కమిషన్లు, ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు ఐడల్ ప్రాజెక్టుల పేరుతోటి కమిషన్లు. అవినీతి తిమింగలం కడియం శ్రీహరి అని చెప్పేసి గీ కడియం శ్రీహరిని ఏం మెరుగులు అద్దుతున్నావు?
ఆది సీనన్న నిజంగా నిన్ను చూస్తే నవ్వాలన్నా ఏడవాలో కూడా అర్థమైంది. మిత్రులారా ఒకసారి ఆలోచన చేయండి. మినిమం సబ్జెక్ట్ ఉన్నా, మినిమం నాలెడ్జ్ ఉన్నా కడియం శ్రీహరిని ఎవడన్నా పొగుడతాడా? కడియం శ్రీహరి అనే వ్యక్తి ఎంత దుర్మార్గుడో చిన్న పిల్లలకు కూడా తెలుసు. మరి కాంగ్రెస్ ఎందుకు కడియం శ్రీహరిని ఇంత భోజనం వేసుకుంటుందో ఒకసారి చూడుర్రి. ఆది సీను ఆయనకి సిగ్గులేదు ఈ విషయంలో. ఇగో ఇదే ముఖ్యమంత్రి గతంలో ఏమని మాట్లాడినా మర్చిపోయాడు. కడియం శ్రీహరి కులమేంది, దీని మీద చిన్న డ్రామాలు ఆడి నా మన రేవంత్ రెడ్డి చిన్నగా మాట్లాడలే. కమిషన్ వేయాలన్నాడు, ఇన్వెస్టిగేషన్ చేయాలన్నాడు. మళ్ళా ఇలా దళితుని పేరు మీద అసలు కడియం శ్రీహరి నేను ఓపెన్ అడుగుతున్న కడియం శ్రీహరి దళితుడా? బైన్లా అయినా షాలా అయినా అసలు ఎవరు? దీని మీద కమిటీ వేసే దమ్ముందా? ఇదే టీడీపీలో ఉన్న రేవంత్ రెడ్డి గతంలో హౌస్ కమిటీకి కోరిండు. మరి ఆయనను పట్టుకొని ఇలా వివేక్ స్టేట్మెంటు, రేవంత్ రెడ్డి స్టేట్మెంటు, ఒకరిద్దరా? ఈయనకేమైంది? ఈయన కూడా స్టేట్మెంటు ఏమంట, ఇగో అసెంబ్లీలో ప్రజల సమస్యల మీద మాట్లాడమంటే దళిత ద్రోహి అయినటువంటి, తెలంగాణ ద్రోహి అయినటువంటి, ఉద్యమ ద్రోహి అయినటువంటి, పచ్చి అవకాశవాది అయినటువంటి కడియం శ్రీహరికి వీళ్ళందరూ వత్తాసు పలుకుతూ ఎప్పుడైనా వీళ్ళని చూసిర్రా? వాళ్ళ ఎమ్మెల్యేలు ఈయనెవరో తెలుసా? ఎప్పుడైనా చూసిర్రా ఆయనను? వాళ్ళ నియోజకవర్గం గురించి మాట్లాడంగా ఈయనను ఎప్పుడైనా చూసిర్రా? కింద కామెంట్ చూస్తే నవ్వొస్తుంది. నువ్వు ఎప్పుడైనా నీ నియోజకవర్గం గురించి మాట్లాడినావా? కడియం శ్రీహరి గురించి, కౌశిక్ రెడ్డి గురించి అరుస్తున్నావు. వీళ్ళంతా అసలు ఇష్యూ దేని మీద నడవాలి? మైనింగ్ మీద జరుగుతుంది. మిత్రులారా మీకు సింపుల్గా అర్థమయ్యేది చెప్తా. రోడ్డు మీద ఓ ఆకతాయి పోరడు, 28 ఏళ్ళ రాఘవ కన్స్ట్రక్షన్ ఓ ఆకతాయి పోరడు దొంగ మడ్డు ఎత్తుకుని పోతుంది. అక్కడ ఓ ఆఫీసర్, హరీష్ రావు లాంటి ఆఫీసర్ తగిలి, అరే నీ డ్రైవింగ్ లైసెన్స్ ఏది అంటే, నేను గొలుసులు కడతా, ఎత్తుకపోతా, మా నాయన ఎవరో తెలియదు, మాది ప్రభుత్వం, మాది అధికారం మదము, అధికారం బలుపు, పైస బలము, బీజేపీ సపోర్ట్ అని పిచ్చి వాగుడు వాగుతున్నాడు. దౌడ మీదకి చోటేసి నీకు పర్మిషన్ ఎవడిచ్చిన రానన్నాడు. మళ్ళీ గదే నా వెనకాల రేవంత్ రెడ్డి ఇవన్నీ ఇట్లా చెప్తున్నాడు. రేవంత్ రెడ్డి కూడా రాఘవ్ కన్స్ట్రక్షన్కి పొంగులేటికి ఏం సంబంధం అంటాడు. వాస్తవంగా రేవంత్ రెడ్డి రాఘవ్ కన్స్ట్రక్షన్ నుంచి కమిషన్లు వాటాలు తెచ్చుకుంటాడు కదా, ఆ వాటా ఇచ్చినప్పుడు పొంగులేటి సీని అన్నట్టు వాళ్ళ కొడుకుతోటో వాళ్ళ భార్యతోటో ఇప్పించినట్టు. అందుకనే వాళ్ళ దూర బంధువులు, వాళ్ళ కొడుకు వాళ్ళ భార్య దూర బంధువులు లెక్క స్టేట్మెంట్ ఇస్తూ. మిత్రులారా, పట్టపగలు రాఘవ కన్స్ట్రక్షన్ మీద ఇన్ని డైవర్షన్ డ్రామాలు ఆడుతూ తెలంగాణ ప్రజల్ని పిచ్చోళ్ళని చేస్తుంటే ఒక్కసారైనా ఆలోచన చేయరా? కాంగ్రెస్ పార్టీ ఎంత ద్రోహమో, ఎంత నీచమో. పైగా కాంగ్రెస్ పార్టీ మీద రేవంత్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, మీది రావుల టీము, మాది దళితుల టీము. నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, దళిత సోదరులను అడుగుతున్నా, ఈ రేవంత్ రెడ్డి ఎలక్షన్ల ముందు అంబేద్కర్ దళిత బంధు ఇచ్చారు కదా, ఎస్సీ ఎస్టీ స్కీమ్ అని పెట్టిండు. కేసీఆర్ 10 లక్షలు ఇస్తే వీళ్ళు 12 లక్షలు అని చెప్పారు. ఇప్పటి వరకు ఈ 2.5 ఏళ్ళల్లో ఎంతమంది దళితులకి 12 లక్షల రూపాయలు అందినాయి? దళితుల మీద నీకు ప్రేమ ఉంటే గదాని మీద చెప్పు. ఎస్సీ సప్లాన్లో నువ్వు ఎంత ఖర్చు పెట్టినావు? దాని మీద మాట్లాడే దమ్ముందా? నువ్వు వచ్చినాక దళితుల మీద ఎంత దాడులు జరుగుతున్నాయి, దాని మీద మాట్లాడే దమ్ముందా? దళితులకి పేరు చెప్పుకొని దళితుల్ని వాడుకునే దొంగ కాంగ్రెస్ ఇలా ఈ మాటలు చెప్పకపోతే వాళ్ళని ఎప్పుడన్నా ఉద్ధరించిందా? ఎప్పుడన్నా వాళ్ళకి సాయం చేసిందా? వాళ్ళని నిలబెట్టిందా? కాంగ్రెస్ పార్టీ ఎస్సీలతోటి నాట్లంటల మీద కేసులు వేయించింది. కాంగ్రెస్ పార్టీ గెలవడం కోసం ఎస్సీలో ఓట్లు వేయించుకుంది. గెలిచినాక ఇట్లా డైవర్షన్ డ్రామా ఆడుతుంది. మిత్రులారా, ఇలాంటి వాళ్ళు కడియం శ్రీహరి గురించి మాట్లాడతారు. ఎవరి కడియం శ్రీహరి? ఒక దొంగ కదా, తెలంగాణ ద్రోహి కదా, కబ్జాలు, అక్రమాలు, స్కామ్లు, స్కీమ్ల ఖల్నాయక్ కదా. గీన కోసము ఈయన అడ్డం పెట్టుకొని
రాఘవ కన్స్ట్రక్షన్ మీద జరుగుతున్నటువంటి అవినీతిని డైవర్షన్ డ్రామా ఆడుతుంది. సిగ్గుండాలే కదా, ఒకసారి ఆలోచన చేయండి మిత్రులారా. ఆ మందల సామన్లు అంటూ ఏం మంది అవుతారో తెలియదు కానీ అచ్చోసిన ఆంబోతులు లెక్క అసెంబ్లీలో మాట్లాడుతుంటే కౌశిక్ని అడ్డం పెట్టుకొని 8 మంది ఎమ్మెల్యేలు అదేదో దేశోద్ధరణం లెక్క గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతుంటే కడియం శ్రీహరి దళితుడవుతాడా? నేను ఇలా ఆన్ రికార్డ్ అడుగుతున్నా, అసెంబ్లీ అడుగుతుంది. రేవంత్ రెడ్డి కూడా గతంలో మోతుపల్లి నరసింహులు కూడా మాట్లాడండి దీని మీద. అసలు కడియం శ్రీహరి ఏ మతం, ఏ కులం? ఇలా వాళ్ళ బిడ్డ ఈ దొంగ కడియం శ్రీహరి ఈయననే దళితుడు కాదని చెప్పేసి పెద్ద చర్చ నడుస్తుంది. దీని మీద కమిటీ కోసం గతంలో మాట్లాడి ఈయననే దళితుడు కాదు, ఈయన బిడ్డ ఎక్కడో గుంటూరు ముస్లిం మతాన్ని పెళ్లి చేసుకొని, మరి ఆమె మతం ఏంది, ఆమె కులం ఏంది? ఈయననే దళితుడు కానప్పుడు ఆమె ఎట్లా ఎస్సీ అవుతుంది? గుంటూరు ఆమెను తీసుకొచ్చి మన తెలంగాణలో ఎంపీ గెలిపించుడేంది? ఎవరిని పిచ్చోళ్ళని చేస్తుర్రు? గీనెను ఎంత దుర్మార్గం అండి మిత్రులారా, ఒకసారి ఆలోచన చేయండి.